ఐలాండ్కి వచ్చారంట. ఎంతో బలమైనది క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము, యెహోవా నీ నామము. హల్లెలూయా. బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాలు దీవెనలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి జరిగినటువంటి కొన్ని దినాల క్రితం జరిగిన ఈ సంఘటన క్రైస్తవులందరికీ తెలిసినటువంటిదే. దైవ సేవకులందరూ కూడా దుఃఖించి బాధపడేటువంటి సంఘటన మరి మన ఆంధ్ర రాష్ట్రంలో జరగటం అనేది బాధాకరమైన విషయం. ఒక దైవజనుడు మరి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు దైవజనుడని చెప్పాలి. ఎందుకంటే వారి యొక్క పరిచర్యలు ఎంతో అద్భుతమైనవి. మరి వారు స్వయంగా మిగిలిన చందాల మీద ఆధారపడి చేసే పరిచర్య కాదు, కానీ వారి సొంత కష్టార్జితం మీద ఆధారపడి ఒక కంపెనీకి, సాఫ్ట్వేర్ కంపెనీకి సిఇఓగా వారు పనిచేస్తూ మరి వచ్చినటువంటి ఆదాయంతో ఎన్నో రకాలైనటువంటి పరిచర్యలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజల మధ్య వారు జరిగించడం అనేది మనం వింటే అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎప్పుడో మరి 1800 కాలంలో భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి మిషనరీలు ఈ ప్రాంతంలో ఏ విధంగా స్వచ్ఛందమైనటువంటి పరిచర్య ప్రారంభించారో ఆ స్వచ్ఛందమైనటువంటి పరిచర్యని మరి ఈ దినాల్లో జరిగించేటువంటి దైవజనులు చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వారిలో మనం పాస్టర్ ప్రవీణ్ గారిని ఈ సమయంలో వారు మరి మన మధ్య, ఈ ప్రజల మధ్య వారు లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క సేవా జీవితం, వారి పరిచర్యలు అనేవి ప్రజల మధ్య ఎప్పటికీ సజీవంగా అవి నిలిచిపోయి ఉంటాయండి. వారు హెల్త్ పరమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నారు. అలాగే
సువార్త పరమైనటువంటి సేవ వారు జరిగిస్తూ ఉన్నారు. ఇంకా స్వయంగా వారి నోటి నుండి వారే తెలియజేసినటువంటి సేవలు, వివిధ రకాలైనటువంటి తెగలు, ట్రైబల్స్ మధ్య వారు జరిగిస్తూ ఉన్నటువంటి పరిచర్యలు అనేవి ఈ ఆంధ్ర రాష్ట్రం మరి గర్వించదగినటువంటి పరిచర్యలు. ఈరోజు ప్రభుత్వం కూడా చేయలేనటువంటి ఈ సేవా జీవితాన్ని ఒక దేవుని ఎరిగినటువంటి దైవజనుడు తన సొంత కష్టార్జితంతో ఆయన కష్టార్జితాన్ని హెచ్చిస్తూ మానవత్వాన్ని మేలుకొల్పటానికి, ప్రజలలో దైవత్వాన్ని నింపటానికి స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నటువంటి పరిచర్య మరి మానవులందరూ కూడా గర్వించదగినటువంటిది. ఒక మతానికి చెందింది కానీ, లేక ఒక తెగకి కానీ, ఒక భాషకు కానీ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కాదు, కానీ మానవత్వంగా ఈ లోకానికి తెలియచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు పాస్టర్ ప్రవీణ్ గారు. మరి వారు ఈ లోకంలో లేకుండా వివిధ రకాలైనటువంటి అపోహలు, యాక్సిడెంట్ అని లేక మర్డర్ అని వివిధ రకాలైనటువంటి అపోహలు, ఒకవేళ దైవ సేవకులుగా మనం ఏ విధమైనటువంటి ఎదురు దాడి సంబంధమైన చర్యలు మనం చేయలేకపోవచ్చేమో. చూస్తూ ఉన్న దేవుడు ఉన్నాడు, ఆయన సేవకులను దృష్టించేవాడు, ఆయన ప్రతి సేవకుని యొక్క ప్రార్థనని వినేటువంటి దేవుడు. కాబట్టి వారు విడిచి వెళ్ళినటువంటి పరిచర్యలు, వారి కుటుంబ జీవితం, అలాగే బిడ్డలు, వీటన్నింటినీ కూడా సర్వశక్తిమంతుడైన దేవుడే ఈ భూమి మీద కొనసాగిస్తూ ఉంటాడని మన క్రైస్తవ సమాజానికి ఎంతో ఆశీర్వాదకరమైందని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఫెలోషిప్ మరి నాయకులకి, దేవుని సేవకులకి, అధ్యక్షులకి అందరూ కూడా నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారి యొక్క మరి ఈ గ్యాదరింగ్ కానీ, ఈ సేవా ఫలితం కానీ ఆ సమాజానికి ఎంతగానో తోడ్పడుతుందని నేను విశ్వసిస్తూ అందరిని కూడా మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. ఈ ర్యాలీ ద్వారా మరి క్రైస్తవ సమాజం ఈ గవర్నమెంట్కి, ఈ సమాజానికి, మానవాళికి అందరికీ తెలియజేసేటువంటి సందేశం, ఇటువంటి అఘాయిత్యాలు, ఇటువంటి మత సంబంధమైనటువంటి విభేదాలు భవిష్యత్ కాలంలో ఎక్కడ చోటు చేసుకోకుండా ఉండాలి అనేదే మా ప్రార్థన. దేవుని సేవకుల యొక్క సేవా జీవితం ఫలభరితంగా ఉండాలనేదే మా ఆశ, మా ప్రార్థన, నిరీక్షణ. వాటన్నింటినీ తెలియపరచడానికే ఈరోజు ఈ పొన్నూరు ఐలాండ్ సెంటర్లో మరి ఈ శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. పాల్గొన్న మీ అందరూ కూడా దేవుని సేవకులకి, నాయకులకి, అలాగే విశ్వాసులకి, సంఘాలకి అందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క ఆత్మకు దేవుడు సమాధానాన్ని కలుగు చేయాలని, వాడు విడిచి వెళ్ళిన ప్రియ భార్య, కుమార్తెలు, వారి పరిచర్యలు, అలాగే వారి సేవా జీవితాలన్నీ ఆ పరిశుద్ధాత్మ దేవుడే కొనసాగిస్తూ ఉన్నాడని విశ్వసిస్తూ ప్రార్థనతో ముందుకు వెళదాం. దేవుడు వారి ఆత్మకు సమాధానాన్ని కలుగు చేయాలని, ఈ ర్యాలీలో పాల్గొన్న మనందరికీ మరి దేవుడు తన దీవెనలను అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. తీరని లోటు. కానీ ఈ యొక్క క్రైస్తవ చరిత్రలో వీరి యొక్క మరణం కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుంది. వీరి యొక్క మరణం మరో 100 పగడాల ప్రవీణ్ గారు మన భారతదేశంలో పుట్టడానికి మనకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించింది. ఈ యొక్క అవకాశం ద్వారా 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, కోట్లు పగడాల ప్రవీణులు మన భారతదేశం అంతా విస్తరించి క్రైస్తవ యొక్క జీవితం అంటే ఏమిటో తెలియజేయడానికి ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చింది. కనుక ఒక విధంగా మనం బాధపడాలి, ఎందుకంటే ఆయన మన మధ్యలో లేరు. మరో విధంగా మనం సంతోషించాలి, ఎందుకంటే ఆయన పైనుండి క్రీస్తు ప్రభు ద్వారా మన యొక్క పరిచర్యను ఈ యొక్క భారతదేశంలో 10 60 30 100 1000 అనంతంగా యొక్క దేవుని సేవను మన భారతదేశం మొత్తం విస్తరించేలాగా దేవునితో సహా మనందరినీ ఆచరించడానికి తాను పైనుంచి కావలసినటువంటి అనుగ్రహాలను మనందరిపై కురిపిస్తాడు. కనుక
ఇది ఆరంభం మాత్రమే కాదు, ఇది ప్రారంభం. దేవుడు మన యొక్క ప్రతి అడుగుని, ప్రతి ఒక్క మాటను దీవించి క్రైస్తవత్వాన్ని ప్రపంచం అంతటా, భారతదేశం అంతటా విస్తృత చేయాలని ఈ యొక్క సమయంలో కోరుకుందాం. మన సహోదరుడు పగడాల ప్రవీణ్ గారి యొక్క ఆత్మకి విశ్రాంతి కలగాలని ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కొలుపు అనేది మరి క్రైస్తవ సమాజానికి ఎంతో ఆశీర్వాదకరమైందని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఫెలోషిప్ మరి నాయకులకి, దేవుని సేవకులకి, అధ్యక్షులకి అందరూ కూడా నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారి యొక్క మరి ఈ గ్యాదరింగ్ కానీ వారు అకస్మాత్తుగా దుర్మరణం పాలయ్యారు. మరణానికి కారణం ఇంకా తెలియబడలేదు, కానీ వారిని దుర్మార్గంగా చంపారు అనేది క్రైస్తవ లోకమంతా కూడా అనుమానిస్తున్న విషయం. ఈ విధంగా మైనారిటీస్ అయిన క్రైస్తవులు ఉండి ముస్లింస్ ఏంటి, అలాగే పేద వర్గాలను మీరు మెజారిటీ అయినప్పటికీ మైనారిటీ అయిన మమ్మల్ని చూసి మీరు ఓర్చుకోలేకపోతున్నారు. మీ దేవుళ్ళు మెజారిటీ దేవుళ్ళు, మైనారిటీకి మాకు గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన సర్వంతర్యమైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. మాకు ఓర్పు, సహనము, క్షమించే గుణమే ఉంది, కానీ పగ తీర్చుకునేది మాకు లేదు. యేసు ప్రభు వారు చెప్పారు, శరీరమును చంపువారికి భయపడకండి, కానీ శరీరముతో పాటు ఆత్మను కూడా నశింప చేయడానికి భయపడు. ఆ శక్తి మీకు లేదు. కాబట్టి గుర్తుంచుకోండి, ఇది మా బెదిరింపు కాదు, మీకు తెలియజేస్తున్నాం అంటే దేవునికి వాక్యం ఏమి సెలవిస్తుందో. కాబట్టి మేము విన్నవించుకుంటున్నాం. మత స్వేచ్ఛ ప్రపంచం అంతట్లో ఉంది. భారతదేశపు చట్టాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో దాన్ని ప్రతి ఒక్కరు లోబడాలి. మనం రాసుకున్న కాన్స్టిట్యూషన్ కి మనము విలువ ఇవ్వకపోతే ఇతర దేశాల వాళ్ళు ఎందుకు విలువిస్తారు? కాబట్టి ఈ మత స్వేచ్ఛలో ప్రతి ఒక్కరు కూడా వారు అనుకున్నది నెరవేర్చడానికి ప్రభుత్వానికి శక్తి ఉంది. ప్రభుత్వం కూడా దానిని గుర్తించాలని మనవి చేస్తూ, ఈ క్రైస్తవుల ఐక్యత, సేవకుల ఐక్యత వర్ధిల్లాలని, భారతదేశము మేము చేసేటువంటి ప్రార్థనల ద్వారా మన దేశము శాంతి సమాధానంతో వర్ధిల్లాలని కోరుతూ ఇచ్చిన యొక్క సమయం బట్టి ఇక్కడున్న చేరిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని కల్పించింది. ఈ యొక్క అవకాశం ద్వారా 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, కోట్లు పగడాల ప్రవీణులు మన భారతదేశం అంతా విస్తరించి క్రైస్తవ యొక్క జీవితం అంటే ఏమిటో తెలియజేయడానికి ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చింది. కనుక ఒక విధంగా మనం బాధపడాలి, ఎందుకంటే ఆయన మన మధ్య లేరు. మరో విధంగా మనం సంతోషించాలి, ఎందుకంటే ఆయన పైనుండి క్రీస్తు ప్రభు ద్వారా మన యొక్క పరిచర్యను ఈ యొక్క భారతదేశంలో 10 60 30 100 1000 అనంతంగా యొక్క దేవుని సేవను మన భారతదేశం మొత్తం విస్తరించేలాగా దేవునితో సహా మనందరినీ ఆచరించడానికి తాను పైనుంచి కావలసినటువంటి అనుగ్రహాలను మనందరిపై కురిపిస్తాడు. కనుక ఇది ఆరంభం మాత్రమే కాదు, ఇది ప్రారంభం. దేవుడు మన యొక్క ప్రతి అడుగుని, ప్రతి ఒక్క మాటను దీవించి క్రైస్తవత్వాన్ని ప్రపంచం అంతటా, భారతదేశం అంతటా విస్తరింప చేయాలని ఈ యొక్క సమయంలో కోరుకుందాం. మన సహోదరుడు పగడాల ప్రవీణ్ గారి యొక్క ఆత్మకి విశ్రాంతి కలగాలని ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సంఘాలు అందరూ కలిసి ఐక్యంగా నిర్వహించినటువంటి ఈ ర్యాలీ నిజంగా ఈ గుంటూరు జిల్లాకే తలమారింది. ఎందుకంటే ఒక దైవజనుడి మృతి అది సహజమైనదైతే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సహజం కాదు అంటే ఇంతవరకు ఎక్కడా స్పందన కనిపించడం లేదు. దాన్ని బట్టి చాలా విచారిస్తూ ఉన్నాం. ఒక మనిషిని మాటల్లో ఎదుర్కోవడానికి జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం ఆయన ప్రదర్శించి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంటే దాన్ని ఓరవలేనటువంటి స్థితి ఎంత బాధాకరమో సభ్య సమాజం గుర్తిరగాలి. జ్ఞానులైనటువంటి వారు, చదువుకున్నటువంటి వారు, విచక్షణ కలిగినటువంటి వారు
ఈ విషయాలను మనలో తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది, అంతేగాని ఇలాంటి దుశ్చర్యలు సభ్య సమాజానికి సిగ్గుచేటు. మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. పరాయి పాలన వద్దు, మన పాలన అంటే మన పాలనలో కూడా ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే అది సభ్య సమాజానికి ఎంత బాధాకరమో అందరూ కూడా విచక్షణ కలిగి ఆలోచించాలని కోరుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ క్రైస్తవ లోకం అలాంటి శాంతితో ప్రార్థిస్తూ దేశక్షేమ కొరకు ప్రార్థించే దైవజనులపై ఈ అమానుష దాడులు, అకాలమైన ఈ అకృత్యాలు ఖండిస్తూ ఈ అద్భుతమైన దైవసేవకుడు ప్రదర్శిస్తూ మరి ఈ శాంతి ర్యాలీ జరిగిస్తున్నాం. ఈ సమయంలో మన మధ్య దైవజనులు కొందరు ప్రార్థన చేస్తుంటారు. దయచేసి దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాలు దీవెనలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి జరిగినటువంటి కొన్ని దినాల క్రితం జరిగిన ఈ సంఘటన క్రైస్తవులందరికీ తెలిసినటువంటిదే. దైవ సేవకులందరూ కూడా దుఃఖించి బాధపడేటువంటి సంఘటన మరి మన ఆంధ్ర రాష్ట్రంలో జరగటం అనేది బాధాకరమైన విషయం. ఒక దైవజనుడు మరి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు దైవజనుడనే చెప్పాలి. ఎందుకంటే వారి యొక్క పరిచర్యలు ఎంతో అద్భుతమైనవి. మరి వారు స్వయంగా మిగిలిన చందాల మీద ఆధారపడి చేసే పరిచర్య కాదు, కానీ వారి సొంత కష్టార్జితం మీద ఆధారపడి ఒక కంపెనీకి, సాఫ్ట్వేర్ కంపెనీకి సిఇఓగా వారు పనిచేస్తూ మరి ఆ వచ్చినటువంటి ఆదాయంతో ఎన్నో రకాలైనటువంటి పరిచర్యలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజల మధ్య వారు జరిగించడం అనేది మనం వింటే అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎప్పుడో మరి 1800 కాలంలో భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి మిషనరీలు ఈ ప్రాంతంలో ఏ విధంగా స్వచ్ఛందమైనటువంటి పరిచర్య ప్రారంభించారో ఆ స్వచ్ఛందమైనటువంటి పరిచర్యని మరి ఈ దినాల్లో జరిగించేటువంటి దైవజనులు చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వారిలో మనం పాస్టర్ ప్రవీణ్ గారిని ఈ సమయంలో వారు మరి మన మధ్య, ఈ ప్రజల మధ్య వారు లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క సేవా జీవితం, వారి పరిచర్యలు అనేవి ప్రజల మధ్య ఎప్పటికీ సజీవంగా అవి నిలిచిపోయి ఉంటాయండి. వారు హెల్త్ పరమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నారు. అలాగే సువార్త పరమైనటువంటి సేవ వారు జరిగిస్తూ ఉన్నారు. ఇంకా స్వయంగా వారి నోటి నుండి వారే తెలియజేసినటువంటి సేవలు, వివిధ రకాలైనటువంటి తెగలు, ట్రైబల్స్ మధ్య వారు జరిగిస్తూ ఉన్నటువంటి పరిచర్యలు అనేవి ఈ ఆంధ్ర రాష్ట్రం మరి గర్వించదగినటువంటి పరిచర్యలు. ఈరోజు కూడా చేయలేనటువంటి ఈ సేవా జీవితాన్ని ఒక దేవుని ఎరిగినటువంటి దైవజనుడు తన సొంత కష్టార్జితంతో ఆయన కష్టార్జితాన్ని హెచ్చిస్తూ మానవత్వాన్ని మేలుకొల్పటానికి, ప్రజలలో దైవత్వాన్ని నింపటానికి స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నటువంటి పరిచర్య మరి మానవులందరూ కూడా గర్వించదగినటువంటిది. ఒక మతానికి చెందింది కానీ, లేక ఒక తెగకి కానీ, ఒక భాషకు కానీ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కాదు, కానీ మానవత్వంగా ఈ లోకానికి తెలియచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు పాస్టర్ ప్రవీణ్ గారు. మరి వారు ఈ లోకంలో లేకుండా వివిధ రకాలైనటువంటి అపోహలు, యాక్సిడెంట్ అని లేక మంటదని, వివిధ రకాలైనటువంటి అపోహలు, ఒకవేళ దైవ సేవకులుగా మనం ఏ విధమైనటువంటి ఎదురు దాడి సంబంధమైన చర్యలు మనం చేయలేకపోవచ్చేమో. చూస్తూ ఉన్న దేవుడు ఉన్నాడు.
ఆయన సేవకులను దృష్టించేవాడు. ఆయన ప్రతి సేవకుని యొక్క ప్రార్థనని వినేటువంటి దేవుడు. కాబట్టి వారు విడిచి వెళ్ళినటువంటి పరిచర్యలు, వారి కుటుంబ జీవితం, అలాగే బిడ్డలు, వీటన్నింటినీ కూడా సర్వశక్తివంతుడైన దేవుడే ఈ భూమి మీద కొనసాగిస్తూ ఉంటాడని